ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ గారి విమర్శన విపంచ్ 4వ భాగం 28/3/25 సీమ జీవన చిత్ర కథాకేతనం ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి. ఇక్కడి మనుషులంతా మంచివాడు కదా, వీళ్ళ ప్రాయంగా కూలీలు చేసుకోవడం ఆశ్చర్యం. ఈ తరం క్రిమినల్ సైకాలజీ ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఎందుకు ఉన్నట్లో ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి కథలు ఒక పాత్ర ఇలా అంటూ, ఏది నిజమో వ్యంగ్యమో కానీ సినిమాల్లో మాత్రం సీమ కథలు ప్రత్యేకం అనుకుంటూ కత్తులు గొడ్డళ్ళ రక్తపాతం చెందించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టుకుంటూ సినీ మాయాజాల చప్పట్లకి కాసులు రాలడానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ ఇదంతా సీమలో జరుగుతుందా అన్నది సగటు ప్రేక్షకుడికి అనుమానం. కనీస అరసం గుంటూరు జిల్లా శాఖ గౌరవ సంపాదకుడుగా, వెనుగొండ లక్ష్మీనారాయణ ప్రధాన సంపాదకుడుగా, వల్లూరి శివప్రసాద్ సంపాదకుడు, సింగబనేని నారాయణ ప్రచురించిన కథా స్రవంతిలో కేతు విశ్వనాథరెడ్డి కథలు 11 ఉన్నాయి. స్త్రీల పట్ల, దళితుల పట్ల, రైతుల పట్ల, శ్రామికుల పట్ల, కార్మికుల, పీడితుల ఉద్యమాల పట్ల గౌరవ సంస్కార దృష్టిని కలిగి ఉంచడం విశ్వనాథరెడ్డి గారి రచనాశయం అంటాడు సింగమనేని నారాయణ. దాదాపు అన్ని మట్టి కథలు, మట్టి మనుష్యుల కథ, వాస్తవ జీవితాలకు అద్దం పట్టే కథ, రాయలసీమ పల్లెల జీవన చిత్రణ కథలు. ఎక్కువగా ఆయన ఉత్తమ పురుషలోని కథలు రాస్తారు. ఉత్తమ పురుషలో చెప్పినప్పుడు తాను ఉత్తమ, ఎదుట మధ్యమ అదే కదా. రచయిత పాఠకుడికి బాగా దగ్గర. రాయలసీమలో అన్నిటికంటా ప్రముఖమైంది వర్షాభావం. పంటలు లేక పేదరికంతో ఆశగా ఆకాశం వంక ఏ పొద్దు వాన కురుస్తుందో అని చూస్తున్న రైతు, వారిని పట్టించుకోకుండా చరచరా కదిలిపోతున్న చెవిటి మేఘాలు, పెట్టుబడిదారుల కాష్టీకానికి బలైపోయిన బడుగు జీవు, కోస్తా జిల్లాలో లాగా కులమతాల కొట్లాటల కాలక్షేప ఆధిపత్యానికి దిగే కడుపు నిండిన వాళ్ళ రాజకీయ రాయలసీమలో చాలా తక్కువ. అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగిన కేతు విశ్వనాథరెడ్డి సీమ జీవిత చిత్రణే ఎక్కువ చేశారు. అయితే స్త్రీ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ రాసిన కథలు ఆయనకు స్త్రీల పట్ల ఉన్న గౌరవం సహృదయానికి తార్క. అలాంటి అద్భుతమైన ఒక కథ రెక్కలు. ఎలక్షన్ డ్యూటీలో స్త్రీలకు ఎదురయ్యే కష్టాలు బయటికి వచ్చి చెప్పుకోలేనివిగా ఉంటాయి. ఎలక్షన్ సామాగ్రిని సేకరించుకోవడం, వాటిని తామే మోసుకోవాల్సి రావడం, లారీల్లో దూర ప్రాంతాలకు వెళ్ళడం, అది పల్లెటూరైతే సాధారణంగా ఏ పాఠశాలలు ఎలాంటి వసతులు లేని చోటు ముందు రాత్రే చేరడం, లైట్స్ కూడా లేని చోట లాంతర్లు, పెట్రోమాక్స్ లైట్లతో పని చేసుకోవడం ఒక రకం కష్టమైతే, వాష్రూమ్స్ సౌకర్యం కూడా లేని చోట భౌతిక మానసిక వేదన చెప్పనలవిక. దీని గురించి ప్రముఖ రచయిత్రి ఓల్గా చాలా ఏళ్ల క్రితం ఒక కథలో వర్ణించి, విశ్వనాథరెడ్డి రెక్కలు కథలు హోంగార్డు పంకజ గురించి తను గమనించిన విషయాన్ని ఆవేదనతో నిర్మోహమాటంగా చెప్పి, పంకజం అనే హోంగార్డు చలాకీ అయిన సందడిగా ఉండే అమ్మ ఎలక్షన్ డ్యూటీలో ఎదుర్కొన్న సమస్యలతో పాటు ప్రిసైడింగ్ ఆఫీసర్ తోడేలులా పొంచి చూస్తున్న చూపుల, రాత్రి నిద్రలో ఉన్నప్పుడు చెడ్డ ఉద్దేశంతో తన దగ్గరకు వచ్చడం, తెల్లారుజామున స్నానం చేస్తున్నప్పుడు కావాలని అటుగా రావడం, ఆ పరిస్థితిని పంకజం ఎంత ధైర్యంగా తెలివిగా ఎదుర్కొన్నదో చూసినప్పుడు ఆమె ఆత్మస్థైర్యానికి సంతోషపడతాడు. అసిస్టెంట్ పిఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ నేను ప్యూర్ వెజిటేరియన్ అని గొప్పగా చెప్పిన
కోడి కూర తింటూ పంకజం కూటికి పనికిరాని బ్రాహ్మణ్యం వదిలించుకోవాలి. మేం చూస్తుంటే అందులో కమ్మ బ్రాహ్మడు, రెడ్డి బ్రాహ్మడు, మీరు జ్వరబడితే ఎట్లా సార్? అవును, మేము అక్షరాల వైఖానసులు, భారద్వాజ గోత్రం. అలాంటి పేరు సేనాధిపత్యం, ఇంటి పేరు సేనాధిపత్యం. ఇప్పుడు ఇట్లా ఈ హోంగార్డు సేవలు రోజుకు 15 రూపాయల దినకూలిలో ఉన్నాం అంటూ నేటి భారతంలో కులం కూడు పెట్టదు, శ్రమ చెమట చిందించాల్సిందే అన్న సత్యం పంకజం మాటల్లో మనక్కని. తనకు ఆ వయస్సు గల 2 కూతుళ్ళున్నారు. ఆమె అవస్థల్ని గమనిస్తూ వెన్నంటి తాను కాపాడుతున్నాననుకుని ఏపీఓ అయిన రచయిత చివరిలో పంకజం శరీరం వంపు సొంపుడు తప్ప ఏదీ కనిపించని సంస్కారం మగవాళ్లలో ఉన్నంతకాలం నా బాధలైనా మీ బిడ్డల బాధలే మరొకరివైనా ఇంతేను, ఇంతకన్నా ఘోరమైనవో కదా సార్ అంటూ. మా అమ్మాయిలు నిన్నాళ్ళు కాపాడుతున్నవనుకుంటున్న మా రెక్కలు ఎంత బలహీనమైన ఆ క్షణం నాకు తెలిసి వచ్చింది. ఇది ముగింపు. కేతు విశ్వనాథరెడ్డి కథలు, ఈ కథలన్నీ మొత్తం నేను చేశాను, రాశాను, తర్వాత లైవ్ కూడా చేశాను. నిజమే, స్త్రీలు తమను తాము రక్షించుకోవటానికి ఇతరుల మీద ఎంతకాలం ఆధారపడతారు? తమ రెక్కల్ని తాము బలంగా విశాలంగా తయారు చేసుకుంటే సతి అనే మరో అద్భుతమైన ఈశ్వరమ్మ మంచి పనిమంతురాలు, పట్టుదలతో గట్టిదే. మొగుడు నారాయణ రెడ్డి సాధువుల్లో కలిసిపోయిన 9 ఏళ్ల ఆడపిల్లని, మూలపడిన ముసలిదాని అత్తని తన రెక్కల కష్టంతో లాక్కోస్తాడు. కట్టుకున్న పెళ్ళాన్ని కుటుంబాన్ని వదిలేసి రికామీగా తత్వాలు పాడు ధ్యానాలు చేయిస్తూ ఊళ్ళు పట్టుకు తిరుగుతున్న మొగుడి పలాయనవాదం గుండెల్లో గుస్తుతూనే ఉన్న పొలంలో కలుపు తీసే పను ఏదో ఒక పని చేస్తూ ఆత్మాభిమానంతో బ్రతుకుతుంది ఈశ్వర. నారాయణ రెడ్డి సాధు నారాయణగా మరి ఒకరోజు ఊరికి 2 కిలోమీటర్ల దూరం కొండ మీద దేవాలయంలో ఉన్నాడని, జనం గుంపులుగా వెళ్తున్నారని తెలిసి కూతురు అచ్చలను తీసుకువెళ్ళి ఈశ్వరమ్మ ఆయన పాడే తత్వగీతాలు వెళ్ళి ధ్యానాన్ని చూసింది. జనాల తన్మయత్వాన్ని చూసి లేచి నుంచి నా గతి, నా పిల్లల గతి ఏంటి అని ప్రశ్నించి దానికి గట్టిగా అడిగింది సమాధానం. అలా అనకూడదు అన్నారు జనం. ఏం చేస్తుందో తెలియని ఆవేశంలో పందిరి గుంజ మీదను చేతులకున్న గాజులు పట్ట పట్ట పగలగొట్టు బొట్టు చెరుపుకొని తాడి తెంచిపారే ఏడుస్తున్న కూతుర్ని బరబర లాక్కుపోతుంటే అక్కడున్న వారి నోట మాట పెగిలితే బాధ్యతల్ని వదలి 10 మందిలో పేరు తెచ్చుకోవాలన్న పిరికి పలాయనవాది అయిన భర్త బంధాన్ని తిరస్కరించిన ఈశ్వరం గుండెలో చేతల్లో ఉన్న స్త్రీవాదం మాటల్లో వర్ణించగలము. అంత్యాక్షరి కథ. అడాల్సెంట్ వయస్సులో సతమతమయ్యే భావాలు, అర్థం కాని లోకం తీరు అన్నీ తెలుసుకోవాలని ఆకాంక్షతో ఉన్న సుషమ తల్లిదండ్రులు 2 బిజీ డాక్టర్. ఆ ఇంట్లో అన్నీ ఉన్నా ఏదో వెలి సుషమ ఆ వయస్సులో కోరుకునే అటాచ్మెంట్ తల్లిదండ్రుల దగ్గర దొరక్కపోవడంతో బోర్ అంటోందని చుట్టం చూపుగా వచ్చిన అమ్మమ్మ దుర్గమ్మ గమనించి కూర్చొని ఆడే ఆటలు శారీరక వ్యాయామం చురుకుదనం లేకపోవటంతో బోర్ కాక ఇంకేముంటుందని అర్థం చేసుకో. ఆఖరికి తాను పెద్ద మనిషి అయిన విషయం కూడా తల్లికి చెప్పే ధైర్యం, దగ్గరతనం లేక తల్లి డ్యూటీకి వెళ్ళిన తర్వాత అమ్మమ్మకి చెబుతారు. హాస్పిటల్ నుండి వచ్చిన కూతురు చేసే హడావిడి పద్ధతి, పెట్టే ఆంక్షలు దుర్గమ్మకే చిరాకు వేసింది. తమ ఊరిలో ఎన్నో సంబరాలు, తంతులు ఉంటాయి. అవన్నీ ఒక రకంగా గుంపు చలనం. అక్కడిది ఒంటిగాళ్ల చలనం.
దేనికి స్థిమితం లేదు. ఆడపిల్లల శరీరంలో జరిగే ఒక మామూలు ప్రకృతి చర్య గ్రహాలకు మధ్య ఉండే సంబంధమేమిటో ఆమె పల్లెటూరి శూద్ర జీవితం ఈ అనుభవం, ఈ జ్ఞానం లేదు. ఈ రకం పట్టింపు లేవు. డాక్టర్ అయి ఉండి కూడా ఈ సంప్రదాయ జాగ్రత్తగా చెప్తుంటే సుషమ అలవాటుగా బూర్ అని కూతురు బ్రాహ్మణుణ్ణి పెళ్లి చేసుకోవడం వల్ల నిత్యం తన అత్త ఆడపడుచుల ఆచారాలు ఎక్కడ భంగం కలుగుతుందో అని తాపత్రయ పడుతూ దుర్గమ్మ గమనించి పాప స్నానం సమయానికి శర్మ వాళ్ళ అమ్మా నాన్న బంధువులు వచ్చి అందరూ బాగా చదువుకున్నారు. వాళ్ళ మాటలు ఆ వ్యవహారం అంతా నటన అనిపించింది. దుర్గమ్మ పల్లెటూరులో కూడా ఇలాంటి తంతులున్నాయి. అవి నలుగురు సంతోషంతో పాల్గొని చేసి పంచుకొని చేసి ఇక్కడ అంతా గొప్ప కోసం ప్రదర్శనమే, అంతా వికృతమే. దుర్గమ్మ తల్లిదండ్రుల బాధ్యత గల పెంపకంలో చదువుకొని టీచర్ ఉద్యోగం సంపాదించి తన కూతుర్ని డాక్టర్ని చేసి కానీ మారుతూ వచ్చిన జీవితం ఆడపిల్లల బ్రతుకు సూత్రాలు ఎవరి చేతుల్లో దేని చేతిలో ఉన్నాయో మరీ సుష్మ లాంటి పసిపిల్లలు అనుకుంది, ఆలోచించింది ఆ వేదన. సుషమ తన ఫ్రెండ్తో అంత్యాక్షరి ఆడుతూ చివరి అక్షరం స్త్రీ వచ్చింది. రకారంతో పాట మొదలు అంటే స్త్రీలోని సకార తకార రకారాన్ని విడదీయకూడదు అని చెప్పింది దుర్గ. స్త్రీ అంటే భార్య, ఆడ జంతువు అనే మరో 2 అర్థాలు ఉన్నాయని మా సంస్కృతం మాస్టారు చెప్పారు. బోర్ అంటూ వెర్రి ఆవేశంతో పరిగెత్తింది సుషమ్మ. అంత చిన్న పిల్లలకే అర్థాలు బోర్ అయితే పెద్దవాడు చదువుకున్నవాడు ఏం వివరణ ఇవ్వాలి? రచయిత ఈ ప్రశ్నలన్నీ సమాజానికే వేశారు. అమ్మవారి కవ్వు కథ, శంకర్రెడ్డి జాఫర్ బాల్య స్నేహితుడు. జాఫర్ పూల తోట చక్కగా పెంచడమే కాదు, పెళ్ళిళ్ళలోకి వేదికల్ని పూల ప్రత్యేక అలంకరణ చాలా బాగా చేస్తాడనే పేరు. ఊరి నుండి వచ్చిన శంకర్రెడ్డి కడపలో తన కూతురు పెళ్లికి కళ్యాణ మండపంలో పూలతో ఆకులతో అదిరిపోయాగా అలంకారం చేయమని చెప్పి పెళ్లి రోజు జాఫర్ చేసిన పుష్పవేదిక అద్భుతంగా, ఆ గంభీర సౌందర్యాన్ని కళాభిరుచి అందరూ ఫిదా అయ్యారు. దేవలోకంలో సెట్టింగుల్లో ముఖ్యంగా వేదిక వెనక కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న వెంకటేశ్వర పద్మావతుల పుష్ప చిత్రాలైతే మరి వియ్యంకుల వారి సద్గురు సుందర రామానందుల వారి పుష్ప చిత్రాల తదేకంగా చూసి ఒక గొప్ప హిందూ సంస్కారం ఈ మూర్తుల్లో కనిపించింది. అమ్మవారి పెదాల మధ్య విరియని ఆ నవ్వును చూపడం సాధకులైన వాళ్ళకే సాధ్యం. ఎవరు రూపొందించారని అడిగితే మా జాఫర్ చిన్నాయన అన్నాడు శంకర్రెడ్డి కొడుకు. ఆయన నోట మాట రాల, ఆ నవ్వు తనలో అనుకుంటూ ఉండిపోయి పాలు బయట ఒక మూల 26 గంటల ఉపవాసం పనితో అలసిపోయి గోనె పట్టాలు పడుచుకొని వాటి మీద జాఫర్ పడి నిద్రపోతారు. అన్నది అద్భుతమైన ముగి. ఎవరి కులవృత్తి వాడు, ఎవరి సంప్రదాయం వాడు, ఎదుటి వారి సంస్కారాన్ని, శ్రమను, కష్టం చేయటం, ఏకాగ్రత, నాణ్యత గుర్తించడమే మనిషిత అని ఈ అమ్మవారి చిరునవ్వులోని రహస్యమని రచయిత ఉద్దేశం. పత్రికేయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి తెలుగు అధ్యాపకుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డైరెక్టర్గా, ఎన్సీఈఆర్టీసీ పాఠ్యపుస్తక సంపాదకుడిగా, విశాలాంధ్ర ముద్రణాలయం సంపాదక వర్గంలో సభ్యుడిగా, కొన్నాళ్ళు అరసం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించే కేతు విశ్వనాథరెడ్డి పాఠ్యపుస్తకాల ప్రణాళికలో ప్రముఖ పాత్ర వహించారు. విద్యారంగంలో వివిధ హోదాలు సుదీర్ఘకాలం పనిచేసిన విశ్వనాథరెడ్డికి టైం స్కేల్, పార్ట్ టైం అధ్యాపకుల గంటల వారి జీతం కష్టాలు బాగా తెలుసు. ఈ డైలీ వేజెస్ టీచర్ కంటే
రోజు కూలీ కూడా ఎక్కువ సంపాదిస్తాడంటే అతిశయోక్తి బిఏ ఎంఏలు చదివి లెక్కల వారీగా పాఠాలు చెప్పి కాంపోజిషన్ పుస్తకాలు దిద్దే వారి చాకిరి ఏ లెక్కకి సరిపో. వైట్ కాలర్ జాబ్ అని సమాజం అనుకుంటుంది, కానీ వీరి చెమట ఖరీదు కట్టే షరాబులున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థ దూరం కథలో శ్రీరామ్ బతకలే బడిప కాగితాల్లో కురిపించిన ప్రణాళిక దేశాభ్యుదయాన్ని దిద్ద. తన ప్రాణ స్నేహితుడు రామచంద్ర చనిపోయాడు. టెలిగ్రామ్ వస్తే స్నేహం కంటే ఖాళీ జేబు బరువుగా అనిపి తనకి ఎన్నోసార్లు సాయం చేసిన ఆత్మీయుడ శివారెడ్డి కూడా స్నేహితుడే, కానీ అతను తీరే ఈ సుమంత చేసి కొండంత పబ్లిసిటీ ఇచ్చారు. తానేమో ఏదైనా గుండెల్లోనే దాచుకునే ఇంట్రోవర్ట్. హైదరాబాద్ నుండి కాళహస్తికి నడవలేని దూరం, రైల్లోనూ బస్సులోనూ వెళ్ళేంత దూరం. అది దగ్గరైన గుండెల మధ్య కాలంలో స్థలంలో దూరం. కొలీగ్ పీటర్ దగ్గర అప్పు తీసుకొని శ్రీరామ్ బయలుదేరి కూతురుతో రామచంద్ర పెళ్లికి మొదట ఒప్పుకొని యశోధర తండ్రి వచ్చి ఉన్నారు. శివారెడ్డి ఉన్నారు. వాళ్ళ ఆడంబరతకి రామచంద్ర మీద తనకున్న నిజమైన ప్రేమ చాలా దూరం. నిరాడంబరుడు, బడుగు జీవి, ఇంట్రావర్ట్ అయిన శ్రీరామ్ మనసులో ఒక రోజులో మెదిలే అనేక భావాల సంఘర్షణే దూరం అనే కథ. నిజానికి దూరం మనుషుల మధ్య కాదు, మనసుల మధ్య, మనస్తత్వాల మధ్య. తను చెప్పే నన్నయ్య తెలుగు వెలుగు పాఠాల్లో వ్యక్తి స్వాతంత్ర్య ప్రణాళిక, దేశాభ్యుదయం అన్న తన పాఠాల ప్రపంచంలో ఎంత గూడుతనం ఉందో అది శ్రీరామ్ మాత్రమే కాదు, పేలవమైన పాఠాల రూపకర్త. జీతాలివ్వని ప్రభుత్వం, సంస్థలు, తమ స్వార్థం మాత్రమే చూసుకునే నాయకులు ఆలోచించాలని కేతుగారి ఆలోచన. వెనక ముందు కథలో మాధవ, వెంకటరెడ్డి, కృష్ణారావు, కాంట్రాక్టర్ బసిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు కూనీ కావడం, తల్లి మరదళ్ళ ఏడుపు కంటే రాజీ పడితే ముట్టే ₹1,00,000 మీద సగటు మనిషి ఆశ కథం. హత్య మీద హత్యలు చేసుకుంటూ పోతే జైల్లోనూ వల్లకాట్లలోనూ కోపంతో మాధవనే మాటలు అర్థం ఉంది. విశ్వనాథరెడ్డి ఆవేదనకు తీర్ల సావిడి కథలు మస్తాన్ తన కన్నకుడి కడుపు నింపకపోయిన కోడి పెందాల కోసం కోడి పుంజుకి బాగా తిండి పెట్టి తయారు చేస్తూ ప్రతి ఏటా కుక్కి మంచంలో బక్క పీలగా ఉండే మస్తాన్ పెచ్చులూడిపోయిన పేర్ల సావి ఎన్నికలప్పుడే రాజకీయ నాయకులు గుర్తుకొస్తారు. ఆ పని మీదే అశ్వత్థారెడ్డి తన అనుచరణ గణంతో వచ్చి మస్తాన్ని ఆప్యాయంగా పలకరించి అతని వర్గం వాళ్ళందరికీ ఓట్లు తనకే వేయించమని అడుగు. పేర్ల సావిడి రిపేర్లు చేసి బాగు చేయిస్తానని చెప్పి తన చందాగా మొదట పెట్రోమాక్స్ లైట్ పంప్. గతంలో కాంగ్రెసుకు ఓటు అడిగినప్పుడు జనతాకి అడుగుతారు, అయినా సావిడి బాగుపడుతుందని తన బంధువులు, సాయిబులకు, దూదేకుల మిత్రులకు చెప్పి ఒప్పించారు. సంక్రాంతి వచ్చింది. పందాలు జోరుగా సాగాయి. ఎదుటి పార్టీ వాళ్ళు లేబదీసిన పుకార్లతో పోలీసులు వచ్చారు. కంగారుగా పరిగెత్తుతూ పడిపోయి గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు మస్తా. అయితేనే అతని ప్రచారం పుణ్యమా అని అశ్వత్థరెడ్డి బలపరిచిన పుల్లారెడ్డి గెలిచాడు. మస్తానికి ఒక కాలు తీసేశారు, చేతి వేళ్ళు 2 తీసేశారు. మాట ఇచ్చిన ప్రకారం పేర్ల సాబడైన రిపేర్లు చేశారా అంటే అదో పైన సున్నం పూసి మసేసి మారేకాయ లెక్కలు కూడికలు తీసివేసి ప్రధానంగా 1500 మాత్రం నోటు మీద సంతకం చేయించుకో. మొదట పెట్రోమాక్స్ లైట్ వెలుగులో కళకళలాడిన వలి. ఇప్పుడు తండ్రి మస్తాన్ అడిగారు, బా ఎలక్షన్నప్పుడు లారీలో తిరిగితే డబ్బులు ఇచ్చాడు రెడ్డి, ఒకరోజు తీసుకొని. మా కొత్తయ్యవారు లారీలు ఎక్కొద్దన్నారు. ఎలక్షన్లో డబ్బుండే వాళ్ళదే రాజ్యం అంట కదా, అయితే మనం ఎందుకు ఓట్లేయడం?
ఓట్లేసినా నీతో బ్యాండ్ బాండ్ రాయించుకున్నది దేని మస్తాన్ దగ్గర సమాధానం. కానీ ఆ చిన్ని బుర్ర అక్రమంగా వాడి రక్తం వాడి బాల్య రక్తంలో కోపం రూపుదిద్దుకోవటానికి యాతనపడు. బహుశా మరో ఫ్యాక్షనిస్ట్ తయారు కాబోతున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో వలీ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? ఓటరు రక్తం పోతూనే ఉంటుంది. ప్రతి ఎలక్షన్ ఏ మంచి కోసం, ఏ వెలుతురు కోసం నిత్యం ఎదురు చూపే మిగులుతోంది అంటూ సునిశ్చితంగా రాజకీయ తంత్రాన్ని, నాయకుల తీరు బయట పెట్టాడు కేతు విశ్వనాథరెడ్డి. నమ్ముకున్న నేల శృతి కథల్లో కూడా రాయలసీమలోని ఘోర కలిని వర్ణించారు. జొన్నేగిలి లేదు, కొర్రేగిలి లేదు, శనక్కాయేగిలి లేదు. భూమికి రాజైన రైతు కొత్తగా పెట్టిన సిమెంట్ ఫ్యాక్టరీలు రోజు కూలీకి పోయే దౌర్భాగ్య స్థితి ఏర్పడి పొలం పోగొట్టుకునే వారి భూమిని కొనే సుబ్బారాయుడు లాంటి ధనదాహం కలవాడుంటాడు. ఫ్యాక్టరీలో కార్మికుల మధ్య కులమతాన్ని రెచ్చగొట్టే నాయకు ఎత్తులు పై ఎత్తులతో ఎంతటి నీచానికై దిగజారే యాజమాన్యం. ఎవరు వీరు కథలు ఈ తరం యువతీ యువకుల భావాలు వివరిస్తాడు విశ్వనాథన్. క్లయింటేల్ అనే పదాన్ని సమాజ శాస్త్రంలో ఖాతాదారు అనొచ్చేమో అంటారు. అలాంటి సురేఖ మోహన్ల మధ్య సాహిత్యపరమైన చర్చలు సాక్షి ప్రొఫెసర్గా వాళ్ళు క్రమంగా దగ్గర అవ్వటం చూసి పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ముచ్చట పడతారు. కానీ ఇద్దరూ స్వేచ్ఛప్రియులు, స్వతంత్ర భావాలున్నవారు. ప్రేమ, డబ్బు, సంస్కార విషయాలు ఇద్దరి అభిప్రాయాలు వేరు కావటం ప్రేమలు జీవితంలో వేరు అయ్యారు. ఇది ఈ తరం ప్రతినిధులైన యువత కథ. కేతు విశ్వనాథరెడ్డికి కులపరమైన ఆ చివరి పదంతో పిలిపించుకోవటం ఇష్టం లేదు. విశ్వమని, విశ్వన్నని అంటే ఆయన ఇష్టం. ఆప్యాయంగా అందరితో మాట్లాడటం ఇష్టం. ఇంటికి వెళ్ళిన వాళ్ళకైనా తినడానికి పెట్టి కానీ పంపేవాళ్ళు. వ్యక్తిగా మహోన్నత వ్యక్తిత్వం కలిగి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరికో గురుస్థానాలు ఉన్నవాడాయి. సాహిత్య లోకానికి ఆప్త బంధు రాజమల్లు రామచంద్రారెడ్డి గారి బాగా అభిమానించేవారు. చదువుకునే రోజుల నుండి వామపక్ష భావాలతో అనేక సాహితీ సంస్థలతో మమేకమై బహుముఖ ప్రజ్ఞాశాలిగా పెద్ద దిక్కుగా సలహాలిస్తూ కేతు విశ్వనాథరెడ్డి కథలు ఇచ్ఛాగ్ని, జప్తు అనే 3 కథ సంపుట, వేర్లు, బోధి అనే నవలు, దృష్టి పేరుతో సాహిత్య వ్యాసాలు వెలువరించారు. ముఖ్యంగా ఆయన పరిశోధన కడప జిల్లా ఊర్ల పేరు కేవలం డిగ్రీ కోసం కాక ఎంతో శ్రమకు స్థానిక సామాజిక సాంస్కృతిక నేపథ్యం స్వస్వరూపాన్ని వెలికి తీసి మంచి థీసెస్గా ఇటువంటి మరెన్నో పరిశోధనలు మార్గదర్శకంగా కేతు విశ్వనాథరెడ్డి కథలు మొదట కనిపించేది మనిషిలోని ఆర్ట్. రాయలసీమ కావచ్చు, పల్లెలు కావచ్చు, పట్టణాలు. మనిషిలోని స్వార్థ, ద్రోహ చింత, మోసపోయిన మనిషిలోని ఆర్తి, ఆవేదన, ఆక్రంద ఎలాంటి దాపరికం లేకుండా చెప్పిన మంచి రచయిత ఆయన. రైతుల వ్యతలు కేవలం రాయలసీమకేం పరిమితం కాల. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడు మందలపర్తి కిషోర్ మాట్లాడుతూ తన మిత్రుడు అమెరికాలో ఒక అమెరికన్ స్నేహితుడితో విశ్వనాథరెడ్డి కథల గురించి చెప్పినప్పుడు ఆయన మా రైతు పరిస్థితి కూడా ఇంతకన్నా ఏం గొప్పగా లేదని అన్నారు. గత ఏడాది స్వాధ్యాయ తరఫు ఇంటర్వ్యూ చేస్తూ కస్తూరి మురళీకృష్ణ కథా నవలా రచయిత, విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి ఎంతో సహృదయుడు, నేనెంతో గౌరవించే వ్యక్తి. సాహిత్య ప్రపంచంలో రచయిత కంటే మనిషిగా నిర్ద్వంద్వంగా
నిక్కచ్చిగా ఉండే రచయిత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారి మాటల్లో చెప్పాలని రచయిత తన రచనల కంటే ఒక అంగుళం ఎత్తైన సంస్కృత సంస్కారవంతుడిగా ఉంటే ఈ దేశం బాగుపడు. అలా కానప్పుడు రచన చెయ్యక్కర్లా, ఏదో వ్యాపారం చేసుకోవాలి. సంస్కారవంతమైన జీవనం ఒక ఆర్తి రచయితకు ఉంది. ఇది ఎంత సత్యవాక్కు! రచయితలు గుర్తుపెట్టుకోవాల్సి బాధ్యతాయుతమైన సందేశం అంటోంది సుశీలమ్మగా. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం, అజో విభో కందాళం పురస్కారం వంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు కేతు. ఒక మధ్య తరగతి మేధావి, ఆధునిక రచయిత తన సమాజాన్ని ఎంతో మేలు చెయ్యాలని విశ్వనాథరెడ్డి భావించి అంతా చేసి అన్నాడు ఆచార్య రాచపాళ్ళు చంద్రశేఖర్. నేను స్లో రైటర్ అని చెప్పుకొని విశ్వనాథరెడ్డి మరింత వేగంగా రాసి ఉంటే సాహితీ లోకానికి గొప్ప సాహిత్య నిధి దొరికి ఉండేదంటుంది సుశీలమ్మగా. మే 22 తన 84వ కొద్దిపాటి అనారోగ్యంతో సాహితీ లోకాన్ని శాశ్వతంగా వదిలి వెడతారని ఎవ్వరూ ఊహించరు. ఇటీవలే నేను ఆ దంపతుల్ని కలిసినప్పుడు చాలాసేపు మాట్లాడుకుని ఇంకా ఎన్నో చర్చాంశాల్సి మాట్లాడాల్సి సాహిత్యాంశాలు ఉన్నాయి అన్నారు. ఇంతలో తనదైన వ్యక్తిత్వపు విలువలు, సామాజిక సంఘర్షణలకు స్పందించే గుణం, స్పష్టమైన భావ ప్రకటన, విస్పష్టమైన అభివ్యక్తితో గొప్ప సామాజిక పరిశీలనాశక్తి కలిగి ఉన్న మంచి వ్యక్తిగా, విద్యావేత్తగా, సాహితీవేత్తగా, నిత్య పఠనాశీలిగా, పరిశోధనా పరుడిగా చిన్న పెద్ద అందరి ఆప్యాయంగా పలకరించి ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి నిశ్శబ్ద నిష్కలమం తీరని లోటని పునః ఆవేదన వ్యక్తపరుస్తూ నివాళిగా వారి కథలపై ఇది నా సమీక్షా వ్యాసం అంటున్నారు ఆచార్య సుశీలం. బహుళ త్రైమాస అంతర్జాల మహిళా పత్రిక. మహిళల కోసం నిర్వహింపబడుతున్న బహుళ అంతర్జాల పత్రిక 2021 నవంబర్లో క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే ఒక చిత్రంతో ప్రారంభమై 2012కి విహంగా అని పుట్టి హేమలతగా ఒక పత్రిక సంపాదించారు. అంతర్జాతీయ మహిళా వెబ్ పత్రిక. ఆనాటి నుంచి అంటే 2012 మే నుంచి 2025 ఈ మార్చి నెల వరకు నేను దాదాపుగా ఈ 13 ఏళ్ళు ఆ పత్రికకి నెలకొక వ్యాసం రాస్తూనే ఉన్నాను. నాకు 2014-15 విహంగా వాళ్ళు నాకు ఒక అవార్డు కూడా ఇచ్చారు. రాజమండ్రిలో నన్నయ్య యూనివర్సిటీలో ఆ అవార్డు నేను పొందాను. తిరునగరి జానకీదేవి, అనిశెట్టి రజిత, కొమర్రాజు రామలక్ష్మి ప్రధాన సలహాదారులుగా, ఆచార్య సూర్య ధనంజయ, జి విజయలక్ష్మి, షాజహాన, కొల్లాపురం విమల, డాక్టర్ త్రివేణి, డాక్టర్ నందిగామ నిర్మల, నసరీం ఖాన్, నాంపల్లి సుజాత, నిరుపమ, లావణ్య, మారోజు దేవేన్, రమాదేవి, బాలబోయి, సంపాదక వర్గంలో చందన్ కలిత, టి నరేష్ చైతన్య, కె ప్రకాష్ సాంకేతిక సహకారం అందిస్తుండగా జయంతి వాసరజత్, సరోజిని బోయిన్, ఎడవల్లి శైలజ, సిస్టర్ అనసూయ, పోతిన జ్యోతి కార్యనిర్వాహక వర్గం బాధ్యతలు వహిస్తున్నారు.
స్త్రీవాద సాహిత్యాన్ని తిప్పి కొట్టడానికి వ్యంగ్యాలు, హేళనలు, అనేక ప్రయత్నాలు జరిగాయి. ద్విగుణీకృత పోరాటంలో స్త్రీవాద సాహిత్యం నిలదొక్కుకుంది. స్త్రీవాదం కొంతవరకు పట్టణ ప్రాంత పరిస్థితులే ప్రతిబింబిస్తున్నాయి అనేవాళ్ళు లేకపోతే, అణచివేతలు, అంతులేని గృహ బాధ్యతలు మునిగిపోయిన స్త్రీలు తమ మనసులోని భావాన్ని వెల్లడించలేక, స్త్రీలు తమ గుండె పగిలేలా ఏదో ఒక సమయంలో బరస్ట్ సందర్భం దయ్యం పట్టింది అనే కుటుంబం. వయోలెన్స్, సైలెన్స్, జి. విజయలక్ష్మి వ్యాసం స్త్రీలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాల గురించి సమగ్రమైన వివరణ. వోల్గా రచన. రాజకీయ ఖైదీలపై డాక్టర్ కొండపల్లి నీహారి మంచి విశ్లేషణలు. మార్చి నెల మహిళా పత్రిక ప్రత్యేక సంచికగా వెలిగిన బహుళ పూర్తి ప్రత్యేకంగానే ఉంది. జూపాక సుభద్ర, నా జూన్ జిగిరి వంటి మరికొన్ని కథలు, గీతాంజలి, నాకైతే సిగ్గుగా ఉంది వంటి మరికొన్ని కథలు, మహిళా సాధికారిత, సవాళ్ళు, సమస్యలు, అల్లూరి గౌరీలక్ష్మి వ్యాసంలో స్త్రీలకు శతాబ్దాలుగా జరుగుతున్న అన్యాయం, సాధారణ టీచర్ వృత్తిని అసాధారణ రీతిలో ఎదిగి భారతదేశ రాజ్యాంగ అత్యున్నత పదవి, భారతదేశ రాష్ట్ర పదవి అలంకరించిన తొలి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఒక చిత్రం. గతంలో ఒడిశా బీజేపీ ముఖ చిత్రంతో బహుళ సెప్టెంబర్, నవంబర్ సంచిక వెలువడటం ఉదా. ఆమె ముర్ము గతంలో ఒడిశా బీజేపీ గిరిజన మోర్చా ఉపాధ్యక్షురాలుగా, అధ్యక్షురాలుగా, 2000 ఒడిశాలో ఎమ్మెల్యేగా, తర్వాత రవాణా వాణిజ్య శాఖ మంత్రిగా, మత్స్య పశువర్ధక సంవర్ధక మంత్రిగా పనిచేసి 2015 జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ పదవి వరించి పేదరికం, అణచివేతలకు గురవుతున్నవారు, ముఖ్యంగా స్త్రీలు ఆమె జీవితం నుండి పూర్తి పొందుతారన్నది సత్యం. స్త్రీలకు అండదండగా, తోడు నీడగా నిలవాలని వచ్చిన ఒక ప్రభంజనం బహుళ. స్త్రీల భావ వ్యక్తీకరణ, తమ గుండె రోతుల్లో ఆలోచనలకు రూపం బహుళ. తమ మనోదర్పణంలో కళలకు ప్రతిరూపం బహుళ. స్త్రీల ఉత్సాహం, ఉద్రేకం, ఉద్వేగం కలిసిన అంతర్జాతీయ అంతర్జాల మహిళా పత్రిక బహుళ. అది సుశీల గారు అంటుంది. మన గురించి మనమే, మన సమస్యలు మనకే తెలుస్తాయి, వాటి పరిష్కారాలు మనకే తెలుస్తాయి. కాబట్టి స్త్రీలు తమ గురించి తామే చెప్పుకోవాల్సిన, చర్చించుకోవాల్సిన అవసరం ఇంకా ఉంది. తెలుగు సాహిత్యంలో ఆధునికాంధ్ర సాహిత్యం అని చెప్పుకుంటుంది ప్రారంభమై 125 ఏళ్ళైపు. భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ, తర్వాత స్త్రీవాద, దళితవాద, మైనారిటీవాద, ప్రాంతీయవాద, వివిధ అస్తిత్వవాద కవిత్వాలు వచ్చి స్త్రీల సమస్యలు, అన్ని రంగాలు, స్త్రీల ప్రాధాన్యతను స్త్రీలే తమ గణాన్ని బిగించి వివరించారు, విదిలించి వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇటువంటి రచయితలకు మోరల్ సపోర్ట్ ఇవ్వడం అవసరమని గుర్తించాలి. వారిని ప్రోత్సహిస్తూ మానసిక ధైర్యాన్ని ముందడుగులు వేసేలా వెన్నంటి ఉండడం స్త్రీ పురుషుల ఉమ్మడి బాధ్యత. నేటి సమాజానికి అత్యవసరమైన కథ. అప్పుడు మాత్రమే గృహంలో ఉన్న తల్లి, చెల్లి, అర్ధాంగి, కూతురు నుండి స్వచ్ఛమైన అనురాగాన్ని పొందగలరు. అటువంటి మంచి చైతన్యాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దామంటున్నారు సుశీల.
నాన్న లేని కొడుకు అంటారు. మదర్హుడ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ ఫాదర్హుడ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్. ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి తన నవలకు నాన్న లేని కొడుకు అనే శీర్షిక ఉంచడం కొంత ఆశ్చర్యం కలిగి. ఈ అత్తలూరి విజయలక్ష్మి ఒకసారి మా ఇంటికి వచ్చారు. మా పుస్తకాలు ఆమెకి ఇచ్చాము, ఆమె కూడా ఏవో ఇచ్చినట్టు జ్ఞాపకం. 2022 సంచిక వెబ్ మ్యాగజైన్లు సీరియల్గా వస్తున్న వారం వారం చదువుతున్న కొద్దీ ఈ కథాంశానికి చక్కగా సరిపోయే శీర్షిక అనిపి. ఆడపిల్లని చంపడము, గాయపరచడము, యాసిడ్ పోయటము చూశా. కానీ ఇదో కొత్త కథాంశం. పాఠకులు ఊహించని తరహా హింస. ప్రతి వారం సస్పెన్స్ పోషించారు, కానీ అనవసరమైన మలుపు సాగతీతలు లేకుండా సూటిగా కథ చెప్పారు. శీర్షిక నుండే సస్పెన్స్ మొదలుపెట్టిన విజయులకు ఆశాంతం థ్రిల్లర్గా రూపొంది. కానీ అంతర్లీనంగా ఒక అమాయకపు ఆడపిల్ల వంచబడి ఎంత హింస అనుభవించిందో హృదయ విదారకంగా చెప్పి. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా మనిషిలోని రాక్షస ప్రవృత్తి మారల, నేర స్వభావం మరింతగా పెరిగి ఆకర్షణ, ప్రేమ అనుకోవడం, అమ్మాయి ఒప్పుకోకపోతే ఒక కక్షగా మరి ఆమెను చంపడము, చచ్చేంత హింస పెట్టడము జరుగుతుంది. ఇన్ ఎ నావెల్, suspense is an unnecessary, uneasy feeling that a reader gets when he does not know what is going to happen next. A writer creates suspense through a controlled release of information to readers that raises key questions and makes readers eager but terrified to find out what happens. ఒకప్పుడు ఎండమూరి మల్లాది రచన ఇష్టంగా చదివే ఆనాటి పాఠకులు మళ్ళీ అలాంటి రచన చదివే అవకాశం కలిగిందట ఈ నవల. అలాగే ఈనాటి యువతరం కూడా ఆసక్తిగా చదివించేంత ఆకర్షణ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం ఇది. డాక్టర్ సూర్యనారాయణ జ్యోతి దంపతులు 4 ఏళ్ల క్రితం కనపడకుండా పోయి కూతురు కోసం దుఃఖిస్తూ పోలీసు రిపోర్ట్ ఇచ్చినా లాభం. నిర్మానుష్య అడవిలో ఏపుగా పెరిగి చెట్ల దగ్గర సూర్యుడు కూడా చూడలేని పాడుబడిన ఇంటిలో గాలి వెలుతురు రాని ఒకే గదిలో ఉంచబడిన చిన్న గట్టు మీద సింగిల్ బర్నర్ స్టవ్, కొన్ని గిన్నెలు, ఒక ప్లాస్టిక్ బిందె, కొన్ని వంట సరుకులు, ఒక నూలక మంచం, పరుపు, 2 తలగలు, 2 దుప్పట్లు ఆ చిన్న గదిని ఆనుకొని, ఇంకా చిన్న బాత్రూమ్ ల్యాబెట్, ఒక బకెట్ మగ్. అలా పోయే అవకాశం లేదు. కిటికీ కానీ ఇటు పోయే అవకాశం లేదు. పిల్లవాడికి 3 ఏళ్ళు వచ్చి, కానీ మానసికంగా ఎదగల, మాటలు. 9 నెలల పాప నుంచి 90 ఏళ్ల వృద్ధురాలు కూడా లైంగిక సుఖాన్ని ఇచ్చే యంత్రాన్ని చూసే నీచుడు ఉన్న సమాజం తన కాళ్ళ మీద తాను నిలబడి జీవితాన్ని అనేక ఛాలెంజులు ఎదుర్కొన్న ఆత్మస్థైర్యం ఆమెకు కలదా? ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉన్న కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగు. కేవలం ఊహాజనితమైన ప్రేమలు యువతను పెడదారి పెట్టించేవి. స్త్రీ పురుషుల మధ్య ఏర్పడే ప్రేమ మంచి గంధం పరిమళంలో అంగాంగంలో కాదు, అంతరంగంలో కూడా వ్యాపి. ప్రేమంటే యాసిడ్ బాటిల్ కాదు, అత్తరు సీస్. ప్రేమంటే కత్తికి కట్టిన కంకణం కాదు, 2 హృదయాలు వేసుకున్నప్పుడు. అలాంటి ప్రేమ ఇవాళ శాడిస్టుల మనసులో తరబడి విషవాయువుల ప్రపంచం మొత్తం వ్యాపింపచేస్తాం. ఈ పరిణామే పవిత్రమైన జీవిత విధానాన్ని చల్లా చెదరు చేసి చెట్టుకొకరు పుట్టకొకరుగా విసిరేస్తాం. ఈ పరిణామం అక్క, చెల్లి, అమ్మ, నాన్న, అన్న, బంధు, మిత్రులని బంధాలు తెంచి మనిషిని ఒంటరి చేస్తాం. ఈ పరిణామం వల్ల రేపటి పిల్లలు నాన్న లేని పిల్లలుగా మిగిలిపోతారు.
ఇంటి పేరు లేని అనాథలు అంటూ రచయి ఆధునిక సమాజంలో దుష్పరిణామాలను ఎండగట్టారు. ఆడపిల్లల జీవితాల్లో అనుకోకుండా జరిగే అఘాయిత్యాలు ఎలా జరుగుతున్నాయో, దేశంలో విదేశాల్లో ఎంత ఘోరమైన సంఘటనలు సంభవిస్తున్నాయో, వాటికి ఎలాంటి కఠిన చట్టాలు ఉన్నాయో వాటి వివరాలు ఇవ్వటం కూడా జరిగింది. ఈ జరుగుతున్న అవాంఛనీయమైన సంఘటనలు చెప్తూ ఆడపిల్లలు ఎంత ధైర్యం, ఆత్మస్థైర్యం అడుగులు వేసుకోయాలో వివరంగా చెప్పిన శ్రీ అత్తలూరి విజయలక్ష్మి అభినందన. కథకి పట్టాభిషేకం, కథకి పండగ రోజు కథకులకు కథలు విని కదిలి వచ్చిన కథా రచయితల సమ్మేళనలు ఈ నెల 7వ తేదీ పెదపరిమిలో పండుగ వాతావరణం. గుంటూరుకి 20 కిలోమీటర్ల దూరంలో పెదపరిమిలో మువ్వా చిన్నబాపిరెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ భవనాల ఆవరణలో కథకి పట్టాభిషేకం ఆనందోత్సవాల మధ్య జరిగింది. హైదరాబాదుకు చెందిన ములగాల సురేష్ కుమార్, పప్పు భోగారావు 3 ఏళ్ల క్రితం నాటి నేటి అద్భుతమైన కథలు ఆడియో రూపంగా తీసుకురావడం మొదలుపెట్టి మంచి కథను ఎన్నిక చేయడం, సురేష్ ఉపోద్ఘాతం వంటి ముందు మాటలు తయారు చేసి చదవడం, భోగారావు కథను అర్థవంతంగా చదవడం, తర్వాత వారి కుమారుడు వరుడు సాంకేతికపరమైన విషయాలు చూడటం జరిగింది. కథా స్రవంతి వాట్సాప్ గ్రూపులో ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా కథను ఉంచడం ఒక యజ్ఞంలా కొనసాగి కథను ప్రేమించేవాడు, చదువుకున్నవాడు, చదువురాని నిరక్షరాస్య శ్రోతల వద్ద కూడా చేసి ఈ అద్భుత ప్రయత్నాన్ని ఆదరి బిజీ లైఫ్లో ఉరుకులు పరుగులు తీసే ఉద్యోగులు వంటి వారు కారులో వెళ్తూ హాయిగా వినే సౌకర్యానికి అలవాటు కథలో సంభాషణ మరింత రక్తి కట్టడ సురేష్, భోగారావు వాళ్ళు కుటుంబ సభ్యులు వరుణ్, దాసరి, రవడి, మనవరాలు, మనవడు కూడా పాల్గొని బీజీఎం కూడా తోడై బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దు పాత్రలో పరకాయ ప్రవేశం చేయి భావయుక్తంగా చదవడం కాదు, స్వాభావికంగా సహజంగా మాట్లాడటంతో వింటున్న శ్రోతల కళ్ళము ఆయా కథా సన్నివేశ పాత్ర అభినయిస్తున్నట్లు భావించారు, ఆనందించారు. చూస్తుండగానే అక్షరాల 1000 కథలు పూర్తయిపోయాయి. మువ్వా చిన్నబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యం ఈ కథా ఆడియోల రూపకర్త చిరు సత్కారం చేయ సంకల్పించడంలో పండుగ సంబరాలు. రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చక్కని నివాసయోగ్యమైన పెద్ద భవనం, అనేక సేవా కార్యక్రమాలు ఉన్నత స్థాయిలో జరుగుతున్నాయి. ప్రముఖ నాటక రచయిత, అరసం రాష్ట్ర కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ యువతరం కెరీర్కి ఇచ్చిన ప్రాధాన్యత క్యారెక్టర్కి ఇవ్వటం లేదని, దానివల్ల మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. సాహు పత్రిక సంపాదకులు ఇందు రమణ, బాపు రమణ బాలు సంస్థ అధ్యక్షులు రమణ యశస్వి, కథా రవడి వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్న రామశర్మ, విశాఖ సంస్కృతి పత్రిక నిర్వాహకుడు సన్యాసిరావు, కవిత సంపాదకుడు బండ్ల మాధవరావు, జడా సుబ్బారావు, అనిల్ జ్ఞాని, చాగంటి ప్రసాద్, పోతుల కృపాకర్, పుష్పాల కృష్ణమూర్తి, మందరపు హైమవ్, రోహిణి వంజారి వంటి ప్రముఖ రచయితులందరూ హాజరయ్యారు. విచ్చేసిన వారందరూ రామిరెడ్డి వేదిక మీదకు ఆహ్వాని జ్ఞాపిక షాల్తో పాటు 26 మంచి పుస్తకాల కిట్ బహుమతి. రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ వృద్ధాశ్రమం కూడా నిర్వహిస్తూ ఎలాంటి సహాయం కోరకుండానే వాళ్ళు కృషి చేస్తున్న మనకు చేతనైన సహాయక ధన వస్తు మోరల్ సపోర్టునైన
అందిస్తే సంస్థ మరింత విజయ పథం వైపు పయనిస్తుందని అందరి భావన అని సుశీలమ్మ గారు రేపు అంతర్జాతీయ మాతృ దినోత్సవ సందర్భంగా కవి కరీముల్లా కవిత్వాన్ని గురించి తెలుసుకుందాం.